వరంగల్ నుంచి ఛత్తీస్గఢ్ లోని భూపాలపట్నం వెళ్లే రహదారి మీద ఉన్నాం. ఈ రహదారి మీద కూడా చూడొచ్చు, గ్రామాలు మాత్రం పొగమంచు కప్పేయడంతో మొత్తం కనిపించని పరిస్థితి. ఉదయం 8 గంటలు దాటినా సూర్యకిరణాలు పడకపోవడంతో బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. చలి చాలా బీభత్సంగా ఉంది, పోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. మా మూల మనసు పడడం వల్ల వణుకుడు పుడుతుంది ఈ వెదర్. ఇప్పుడు ఎటు వెళ్తున్నారు? మేము ఇప్పుడు నర్సంపేట మన సిద్ధాపురం పోతున్నాం. ఇది మంచు బాగా ఉండడం వల్ల వాహనదారులకు కానీ తర్వాత రైతులకు కానీ చాలా ఇబ్బందిగా ఉంది. దీని వల్ల ఏం పని చేయలేకపోతున్నారు. బండి మీద పోయేటప్పుడు బాగా చలితోని బాగా వణికిపోతున్నారు. ప్రస్తుతం మేము హైదరాబాద్కి వెళ్తున్నాము. యాక్చువల్గా మేము 4:04 వెళ్ళవలసింది. ఈ పొగ మంచు తీవ్రత వలన మేము 7:20 అయినా కూడా ఇంతకుముందే బయలుదేరాము. అయినా కూడా పొగ మంచు ఎక్కువగా ఉంది. ముందు వచ్చే వాహనదారులు ఎవరొస్తారో తెలియడం లేదు. డిప్పర్ కొట్టినా లైట్ వేసినా కూడా తెలియలేదు. ఒకవేళ రహదారిలో గుంతలు ఉన్నా కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మళ్ళీ ఈ జాతీయ రహదారిలో మాకు వే చూసినా కూడా తక్కువ మందికి తెలుస్తుంది. ఎటు పోవాలో అర్థం కావడం లేదు. ఈ పొగ మంచు వలన ప్రయాణం కూడా ఆలస్యంగా వెళ్తున్నాము. కానీ చిన్నగా అయినా కూడా టెంపుల్ మంచిగా కూరింది. ఒకటి ఉంటావా, అన్ని యుద్ధాన్ని కట్టుకొని అన్ని రెడీ అయితే ఇంటికి రావాలి. నేను టెన్షన్ తీసుకోవచ్చు కదా, నువ్వు ఉన్నాక నాకేం.